ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యమును, సమాధానమును, నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయకాలము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుట మనకు ఆశీర్వాదం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఏ పరిస్థితులను బట్టి భయపడక దేవుని వాక్యమును ధ్యానిద్దాం. న్యాయాధిపతులు గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనమును చదువుకుందాం రండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని దేవుని బిడ్డలు ప్రభుని స్తుతిస్తూ పాడుతూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్న అనుభవము న్యాయాధిపతుల దినాలలో, మరి దెబోరా యొక్క అనుభవములో. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఇజ్రాయేలీలు దేవుని ఎదుట దోషము చేసినప్పుడు దేవుడు వారిని సీసేరా అనే సైన్యాధిపతికి 20 సంవత్సరములు ఎంతో కఠినమైన శ్రమలో వారు ఉంటారు. ఆ సీసేరా అనే సైన్యాధిపతి అతనికున్న 900 రథములను బట్టి అతిశయిస్తూ దేవుని బిడలను హింసిస్తూ ఉన్న ఆ యొక్క సమయములో దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు. ఈ శత్రు బాధ నుంచి మమ్ములను విడిపించు ప్రభువా, మేము దోషులముగా ఉన్నాము అని వారిని యొక్క దోషములను, పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మరి దేవుని యొక్క ప్రవక్తను ఎన్నుకొని, అవును ప్రియ దేవుని బిడలారా, చదువుకున్నాం కదా, యెహోవా నీ శత్రువులు అలాగుననే, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. అవును, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అన్న రీతిగా ప్రభువు, అవును, ఏ సీసేరా అయితే 900 రథముల చేత అతిశయిస్తూ మరి దేవుని బిడలను హింసిస్తూ ఉన్నాడో అతనిని ఒక సాధారణమైన స్త్రీ చేతి ద్వారా అంతమొందించాడు. ప్రియ దేవుని బిడలారా, అతనైతే మరి బైబిల్లో ఉంటుంది కదా, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారని. మనమైతే యెహోవా నామమును బట్టి, ఆయనను బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఆయనను ప్రేమించే వారిని ఆయన బలముతో ఉదయించు సూర్యుని వలె ఆయన మరి నిలబెడతాడు. ప్రియ దేవుని బిడలారా, 20 సంవత్సరాలు కఠిన బాధలో ఉన్నప్పటికీ మరలా రెట్టింపుగా 40 సంవత్సరాలు ఆ దేశము నెమ్మదితో, సంతోషముతో మరి ఉన్న అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనము దేవుని ఎదుట తగ్గించుకొని మన పాపములు ఒప్పుకొని సరిచేయబడతామో మన పరిస్థితులు, మరి అతను ఎంత మరి కఠినమైన ఆ యొక్క శత్రువుని దేవుడు ఒక సాధారణమైన స్త్రీ ద్వారా అంతమొందించాడు, యాయేలు అనే స్త్రీ ద్వారా. అలాగే మన జీవితాలలో కూడా ఎన్నో కఠిన శ్రమలు, ఎంతోమంది శత్రువులు, ఎంతో భయాందోళన కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాలను నిమ్మళపరుస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. దేవుని యందు అతిశయించే వారంగా, దేవుని స్తుతించే వారంగా ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు అని ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా శత్రువులందరినీ కూడా నశింపచేసే దేవుడు. ఏ శత్రు భయము చేత, అవును, భయపడుతూ ఉన్నావు, కలవరపడుతూ ఉన్నావు, ఆయన నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్ల చేయడు. ఆ సీసేరా రథములను బట్టి గర్వించాడు, కానీ చివరి గడియ మరి చూడండి, అతని రథములు అతనిని కాపాడలేదు, అతని సేన బలము అతనిని కాపాడలేదు. ఒక సామాన్యమైన స్త్రీ చేతిలో దేవుడు అతనిని అంతమొందించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైంది లేదు. ఆయన నీ పరిస్థితులను మార్చే దేవుడు. ఆయనను ప్రేమించే వారిని ఆయన బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశింపచేసే దేవుడు, దీవించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు. ఏ శత్రువు సాతాను ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉన్నప్పటికీ కూడా, అవును,
దేవుని స్తుతించే వారంగాను, దేవుని ఎదుట నిందారహితులముగాను, దేవుని ప్రేమించే వారంగాను, దేవుని మహిమపరిచే వారంగాను, మన ప్రభు నామమును బట్టి అతిశయించే వారముగానే ఉండాలి. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి అతిశయింపక మన ప్రభువును బట్టి అతిశయించుటలో, మన ప్రభువును బట్టి అవును ప్రియ దేవుని బిడ్డ ధైర్యము కలిగి నెమ్మది కలిగి ఉండుటలో బలముతో ఉదయించే సూర్యుని వలె మన జీవితాలు ఆయన నిలబెట్టే దేవుడు. కనుక దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి ఈ యొక్క దినచర్యలో ముందుకి కొనసాగుదాము. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నిన్ను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని వారు పాడి నిన్ను స్తుతించారు. మరి దెబోరా దేములలో 40 సంవత్సరములు నిమ్మళముగా దేశం ఉన్నది. అంతకుముందు 20 సంవత్సరములు కఠిన శ్రమ అనుభవించారు సీసేరా అనే శత్రువు ద్వారా. అతని రథములను బట్టి అతిశయిస్తూ దేవుని బిడలను హింసిస్తూ ఉన్నప్పుడు వారు మొరపెట్టారు. శ్రమ దినమున వారు మొరపెట్టినప్పుడు అవును ప్రభువా తండ్రి నాయన ఒక సాధారణమైన స్త్రీ చేతికి ఆ సీసేరా ప్రాణమును అవును తండ్రి అప్పగించావు ప్రభువా. నాయనా నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది లేదు తండ్రి. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. మేమైతే యెహోవాను బట్టి అతిశయించేవారంగా తండ్రి ధైర్యము కలిగి ఉండేవారంగా ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి కాక, శత్రువును బట్టి కాక, అవును తండ్రి మమ్ములను పీడిస్తున్న రోగములను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి కాక, నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకొనినప్పుడు నిన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని ఈ ఉదయకాలం మాట్లాడి ఉన్నావు. అటు రీతిగా 40 సంవత్సరములు ఎంతో నెమ్మది కలిగి వారు జీవించారు. ఈ ఉదయకాలం నెమ్మది లేకుండా హింసించబడుతూ నాయన శ్రమలో ఉన్న నలగగొట్టబడుతూ ఉన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను బట్టి అతిశయించేవారుగా, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకునేవారుగా, నీకు మొరపెట్టేవారుగా, నిన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండే అనుభవంలోనికి నీ బిడ్డలను నడిపించమని నీ కృపకు అప్పగించుకుంటూ ఈ దినమంతా కూడా నీ యొక్క బిడ్డల పనులలో మీ యొక్క సంరక్షణ, మీ యొక్క ఆలోచన, మీ యొక్క కాపుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.